నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను శాంతి. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ నిజామాబాద్లో పర్యటించిన ప్రధానమంత్రి 8,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేసిన నరేంద్ర మోదీ. ఎంతో మంది బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపదను ఓ కుటుంబం దోచుకుంటుందన్న ప్రధానమంత్రి. ఇందూర్ జనగర్జనలో కేసీఆర్ పై విమర్శలు చేసిన నరేంద్ర మోదీ. ఛత్తీస్గఢ్లో పర్యటించిన ప్రధానమంత్రి. జగదల్పూర్లో 26,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించిన నరేంద్ర మోదీ. దేశంలోని వనరులపై పేదలదే మొదటి హక్కు అని ఉద్ఘాటన. 2023కు గాను ఎలక్ట్రానిక్ డైనమిక్స్లను అధ్యయనంలో అమెరికాకు చెందిన 3 శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం. పెర్రీ అగోస్టోని, ఫెరింక్ క్రౌస్, ఎల్ హ్యూలియర్లకు సంయుక్తంగా నోబెల్ను ప్రకటించిన రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఆర్సీ లైసెన్సులకు డిజిటల్ విధానంలో నూతన యాప్ను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం. సెప్టెంబర్ నుంచి ఆన్లైన్లో లైసెన్స్ పత్రాలు వాహనదారుడి ఫోన్కు పంపుతున్నామన్న ప్రొద్దుటూరు మోటార్ వెహికల్ అధికారులు. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలోని నిజామాబాద్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా 8,000 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రామగుండంలో ఎన్టీపీసీ 6,000 కోట్ల రూపాయలతో చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 1,200 కోట్ల వ్యయంతో మనోహరాబాద్, సిద్దిపేట మధ్య 76 కిలోమీటర్ల మేర నిర్మించిన కొత్త రైలు మార్గం, 305 కోట్లతో మన్మాడ్, ముద్గేడ్, మహబూబ్ నగర్, డోన్ మధ్య చేపట్టిన రైల్వే లైన్ల విద్యుదీకరణ ప్రాజెక్టును ప్రారంభించారు. సిద్దిపేట, సికింద్రాబాద్ మార్గంలో తొలి రైలు సర్వీసును ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు మెరుగైన విద్యుత్ సరఫరాకు కృషి చేస్తున్నామన్నారు. 6,000 కోట్ల రూపాయలతో రామగుండంలో ఏర్పాటు చేసిన ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టును 2016లో శంకుస్థాపన చేశానని, ఇప్పుడు ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేసినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం ప్రారంభోత్సవాలే కాదు, వాటిని పూర్తి చేస్తుందని, ఇది మా వర్క్ కల్చర్ అన్నారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని, ఎయిమ్స్ ఆసుపత్రుల సంఖ్యను పెంచుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పాల్గొన్నారు. आज पेदपल्ली जिले में एनटीपीसी के सुपर थर्मल पावर प्रोजेक्ट की पहली यूनिट का लोकार्पण हुआ है। जल्द ही इसकी सेकंड यूनिट भी शुरू हो जाएगी। जब इस प्रोजेक्ट का सेकंड फेज पूरा होगा तो इस प्लांट की इंस्टॉल कैपेसिटी 4,000 मेगावाट हो जाएगी। मुझे खुशी है कि एनटीपीसी के देश में जितने भी पावर प्लांट्स हैं उसमें ये सबसे आधुनिक प्लांट है। इस प्लांट में जो बिजली पैदा होगी उसका बहुत बड़ा हिस्सा तेलंगाना के लोगों को मिलेगा। हमारी सरकार जिस प्रोजेक्ट की शुरुआत करती है उसे पूरा भी करके दिखाती है। मुझे याद है अगर 2016 में मैंने इस प्रोजेक्ट की नींव रखी थी, अब आज इसके लोकार्पण का भी सौभाग्य मुझे मिला है। यही हमारी सरकार का नया वर्क कल्चर है। ना कुटुंब सुम्बुलायरा, हमारी सरकार तेलंगाना के लोगों की ऊर्जा से जुड़ी अन्य जरूरतों को पूरा करने के लिए भी काम कर रही है। वो दिन पहले ही जब मैं हासन चेरलापल्ली एलपीजी पाइपलाइन का लोकार्पण करने का मुझे अवसर मिला था। ये पाइपलाइन एलपीजी ट्रांसफॉर्मेशन और उसका ट्रांसपोर्टेशन और डिस्ट्रीब्यूशन की सेफ, कॉस्ट इफेक्टिव और इको फ्रेंडली व्यवस्था विकसित करने का आधार बनेगी। ना कुटुंब सभ्युलारा, आज ही मुझे धर्माबाद, मनोहराबाद और महबूब नगर कर्नूल रेलवे स्टेशन के इलेक्ट्रिफिकेशन प्रोजेक्ट को राष्ट्र को समर्पित करने का अवसर प्राप्त हुआ है। జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ వైఖరి పూర్తిగా మారిపోయిందని, రాచరిక పాలనకు ప్రయత్నిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఇందూర్ గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటు చేసిన బీజేపీ జనగర్జన సభలో మోదీ ప్రసంగించారు. నిజామాబాద్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు మోదీ మోదీ అంటూ నినాదాలు చేస్తూ పూల వర్షం కురిపించారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఇందూర్ గిరిరాజ్
కళాశాలకు చేరుకున్నారు. తెలంగాణ ప్రజల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ఆసుపత్రులు, కొత్త రైల్వే లైన్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఎంతో మంది బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపదను ఓ కుటుంబం దోచుకుంటుందన్నారు. ప్రజాస్వామ్య కుటుంబాన్ని కుటుంబ స్వామ్యంగా కేసీఆర్ మార్చారన్నారు. चालाकियां करते थे, दिखावा करते थे और खेल दूसरा खेलते थे, लेकिन इस बार ये मेरे देश की माताओं बहनों की ताकत देखिए, नारी शक्ति की संगठित ताकत देखिए कि सारे घमंडिया लोगों को संसद के अंदर नारी शक्ति बंधन अधिनियम को मजबूरी से समर्थन करना पड़ा है। तेलंगाना में बस एक ही परिवार ने यहां के लाखों परिवारों के सपनों पर कब्जा कर लिया है। वर्तमान तेलंगाना में या तो केसीआर खुद है, या उनके बेटे हैं, या उनकी बेटी है, या उनके भतीजे हैं, या उनके भांजे हैं, या चाहे उनके ससुराल वाले हैं। कोई बचा ही नहीं है, बस यही काम लूटो। क्या आपने कभी सोचा है कि वो कैसे आपके एक वोट का उपयोग केवल अपने परिवार को अमीर बनाने में कर रहे हैं? इन लोगों ने तेलंगाना में भाई भतीजावाद और भ्रष्टाचार को बढ़ावा दिया है। ना कुटुंब सभ्युलारा परिवारवाद का सबसे बड़ा नुकसान देश के युवा को उठाना पड़ता है। जब पूरा सिस्टम एक परिवार की सेवा में लगा रहता है, तब वो परिवार सिस्टम में टॉप से लेकर बॉटम तक उन्हीं लोगों की भर्ती करता है जो उनके करीबी हो। तेलंगाना के नौजवानों को वो अवसर नहीं मिलता है। దేశంలోని వనరులపై పేదలదే మొదటి హక్కు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఛత్తీస్గఢ్లోని గిరిజన బస్తర్ ప్రాంత డివిజన్ కేంద్రమైన జగదల్పూర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. పేదల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అంకిత భావంతో తరగతి, కులాలకు అతీతంగా ఉందని ఉద్ఘాటించారు. నిరుపేదలను ఆదుకోవడమే తన ముందున్న కర్తవ్యమన్నారు. కులాల వారీగా దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్ నిరంతరం కృషి చేస్తోందని, వారి హయాంలో ఛత్తీస్గఢ్లో విస్తృతంగా అవినీతి జరిగిందని ప్రధాని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి 5 రెట్లు నిధులు కేటాయించిందన్నారు. అంతేకాకుండా 26,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామని, ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో రైలు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని ప్రధాని అన్నారు. इतना प्यार दिया है, इतने आशीर्वाद दिए हैं, मैं इसका शब्दों में वर्णन नहीं कर सकता हूं। और जब भी बस्तर की धरती पे आना हो जाए और बलिराम कश्यप जी की याद ना आए, ये कभी हो नहीं सकता। अगर सच्चे अर्थ में बस्तर को समझना, क्योंकि मैं यहां संगठन का काम करता था, हर इलाके में जाता था, बहुत समय मैंने यहां बिताया और मुझे पूरे बस्तर को समझना, आदिवासी समाज को समझना, यहां की समस्याओं को समझना, बलिराम जी कश्यप जी एक प्रकार से मेरे गुरु की तरह काम करते थे। साथियों, मेरा निरंतर प्रयास है कि आपके इस आशीर्वाद को यहां का विकास करके लौटाऊं, दिन रात परिश्रम करके आपकी सेवा करके ये कर्ज मैं चुका सकूं। मेरे परिवारजनों,
कांग्रेस ने सिर्फ 5 वर्ष में छत्तीसगढ़ की जो हालत कर दी है उसे पूरा देश देख रहा है। कांग्रेस के विधायकों और मंत्रियों ने जो कारनामे यहां किए हैं उससे हर कोई त्रस्त है। కేంద్ర ప్రభుత్వం జాతికి అంకితం చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల వల్ల వేలాది మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని వికసిత భారత్కి ఇదొక కీలక ముందడుగని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలోని నగర్నార్లో 23,800 కోట్ల రూపాయలతో ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్ ఉక్కు కర్మాగారాన్ని ప్రధాని మోదీకి జాతికి అంకితం చేశారు. దీంతో పాటు 26,000 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జగదల్పూర్లోని బస్తర్లోని దంతేశ్వరి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఉక్కు రంగంలో ఇప్పుడు ఈ ప్రాంతం కీలక స్థానంగా మారిందన్నారు. దీనివల్ల బస్తర్ పరిసర ప్రాంతాల్లో 50,000 మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. विकसित भारत का सपना तब सिद्ध होगा जब हर प्रदेश, हर जिला, हर गांव विकसित हो। इस संकल्प को शक्ति देने के लिए आज यहां लगभग 27,000 करोड़ रुपए की योजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है। मैं आप सभी को, छत्तीसगढ़ की जनता को बहुत बहुत बधाई देता हूं। मेरे परिवारजनों, विकसित भारत के लिए फिजिकल, डिजिटल और सोशल इंफ्रास्ट्रक्चर भी भविष्य की जरूरतों के हिसाब से होना चाहिए। यही वजह है हमारी सरकार ने पिछले 9 वर्षों में इंफ्रास्ट्रक्चर पर होने वाले खर्च को बढ़ाकर इस साल 10 लाख करोड़ रुपए कर दिया है। ये पहले के मुकाबले 6 गुना ज्यादा है। साथियों, ये जो आज देश में रेल, रोड, एयरपोर्ट, पावर प्रोजेक्ट, गाड़ियां, गरीबों के घर, स्कूल, कॉलेज, अस्पताल बन रहे हैं, इन सब में स्टील का बहुत बड़ा महत्व है। स्टील निर्माण में भारत आत्मनिर्भर हो, इसके लिए बीते 9 वर्षों में अनेक कदम उठाए गए हैं। एक बड़ा स्टील निर्माता राज्य होने के नारण छत्तीसगढ़ को इसका बहुत लाभ मिल रहा है। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో అందుకున్న మెమోంటోల ఈ వేలం ప్రారంభమైంది. అక్టోబర్ 31 వరకు బిడ్లు కొనసాగుతాయి. ఈ వేలం ద్వారా సేకరించిన డబ్బును పవిత్ర గంగా నదిని పునరుజ్జీవింపచేయడానికి నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ఇవ్వాలని ప్రధాని సంకల్పించారు. ఈ 5వ ఎడిషన్ వేలంలో ఈ వేలం కోసం 100 రూపాయల నుంచి 65 లక్షల రూపాయల వరకు విలువ చేసే మెమోంటోలు అందుబాటులో ఉన్నాయి. న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో ఇటువంటి మెమోంటోల ప్రదర్శన ఏర్పాటు చేశారు. 150కి పైగా విశేషమైన మెమోంటోలున్నాయి. 2023 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో అపార ప్రతిభ కనపరిచిన 3 శాస్త్రవేత్తలను నోబెల్ బహుమతి వారించింది. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పెర్రీ అగోస్టిని, ఫెరింక్ క్రౌస్ ఎల్ హ్యూలియర్లకు ఒక పదార్థంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్ పై చేసిన విస్తృత పరిశోధనలకు గాను వీరిని నోబెల్ బహుమతి వారించింది. కాగా ఈ ఏడాది 3 శాస్త్రవేత్తలకు సంయుక్తంగా ఈ అవార్డును ప్రకటించడం విశేషం. వీరు ఒక పదార్థంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్ లను అధ్యయనం చేసేందుకు అట్టో సెకండ్ పల్సెస్ డెవలప్మెంట్ పై చేసిన ప్రయోగాలకు గాను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికైనట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.
రాష్ట్రంలో పంచాయతీరాజ్ నిధుల మళ్లింపుపై పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టామని, పంచాయతీ నిధుల మళ్లింపు అంశంపై కేంద్ర బృందం విచారణ చేపట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జరిగిన కోర్ కమిటీ మీటింగ్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 10,596 ఆయుష్మాన్ భారత్ కార్డులను పేదలకు పంపిణీ చేశామన్నారు. రానున్న ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయాలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని, పొత్తులు విషయంలో పార్టీ సూచనల మేరకు వ్యవహరిస్తామన్నారు. ఆయుష్మాన్ భారత్ ని మేము మేళవిస్తామని చెప్పినా కూడా ఇప్పటి వరకు ఆ కార్యక్రమం జరగలేదు. మొన్న ఎంఓఎస్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వచ్చినటువంటి సందర్భంలో వారితో చర్చించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో మేము మాట్లాడతాం, ఒకవేళ వారు కనుక మిళితం చేయడానికి సన్నద్ధంగా లేకపోతే మాకు వివరణ ఇవ్వాలి అని చెప్తూ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆయుష్మాన్ భవ అనే పేరుతోటి వాటిని పేద ప్రజలకి 5 లక్షల రూపాయల వరకు కూడా ఉచిత వైద్య సౌకర్యం అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దానిలో భాగంగా రాష్ట్రంలో 10,569 కార్డులని ఆయుష్మాన్ భారత్కి సంబంధించినటువంటి ఆయుష్మాన్ భవ కార్డులని డౌన్లోడ్ చేసి కార్యకర్తలందరూ కూడా చాలా సమర్థవంతంగా పేదలకి అందించడం జరిగింది. నిన్న కూడా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు ఎందుకు తీసుకున్నారో నిర్ణయం వారు చెప్పడం జరిగిందండి. తర్వాత అంతకుముందు ఏమన్నారు, వారు ఢిల్లీలో పెద్దలకి మేము వివరించి చెప్తామని చెప్పి అన్నారు. మేము ఒక జాతీయ పార్టీ, సాధారణంగా మేము నిర్ణయం అనేది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పైకి వివరించి చెప్తాం. నిర్ణయం కేంద్ర నాయకత్వం ఏదైతే ఉంటుందో వారి నిర్ణయం తీసుకున్న తర్వాత మాకు తెలియజేయడం జరుగుతుంది. దానికి అనుకూలంగా దాన్ని అనుసరించి మేము జగనన్న ఆరోగ్య సురక్ష పథకం పేదలకు వరమని ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాలలోని మున్సిపాలిటీ పరిధిలోని వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్లో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని వీరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ జగనన్న సురక్షతో ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం ఉచితంగా అందుతుందన్నారు. విలేజ్ క్లినిక్లో భాగంగా ఆశా వర్కర్లు, వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని 5 దశలుగా నిర్వహిస్తున్నామని, అవసరాన్ని బట్టి మలేరియా, డెంగ్యూ, కఫం వంటి పరీక్షలు కూడా చేస్తున్నారన్నారు. 7 రకాల పరీక్షలు నిర్వహించి ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై నివేదిక ఇచ్చి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎలా వినియోగించుకోవాలో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారన్నారు. నంద్యాలలో దాదాపు 8 క్లస్టర్లుగా డివైడ్ చేసి 8 హెల్త్ సెంటర్లుగా డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క హెల్త్ సెంటర్కి దాదాపు 5 వార్డులని అనుసంధానం చేశాం. మొదట్లో వాలంటీరు, గృహ సారథులు వెళ్ళేసి ప్రజల్లో ఈ యొక్క కార్యక్రమం పట్ల అవగాహన కల్పించడమే కాకుండా ఏఎన్ఎంలని ప్రభుత్వమే ఇంటింటికి పంపించి ఇంటి దగ్గర ప్రైమరీ సర్వే పూర్తి చేయడం జరుగుతుంది. దాని తర్వాత అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందో అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం. ఈరోజు దానికి అనుగుణంగా ఒక 5 వార్డులకు సంబంధించిన ప్రజలు ఈరోజు 31వ వార్డు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ఎంఎస్ నగర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఇక్కడ చూపించుకోవడానికి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో 45 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న పేద, మధ్యతరగతి మహిళలకు చేయూత పథకం ద్వారా 4 విడతల్లో 75,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పథక సంచాలకులు డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు. ఇప్పటికే 3 విడతల నగదును లబ్ధిదారులకు అందించామని, ఈ నెలలో 4వ విడత నగదును మహిళల బ్యాంకు ఖాతాలకు నేరుగా అందనుందని తెలిపారు. మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ పథకం దోహదపడుతుంది. 45 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల మధ్య నుండి మహిళలందరికీ ఇది వర్తిస్తుంది. 40 సంవత్సరాల మహిళకు వచ్చిందంటే శారీరకంగా కొద్దిగా అశక్తులు అవుతారు, కొద్దిగా బయట సొసైటీలు తిరగడానికి కానీ. అలాంటి వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని ఒక మంచి వ్యాపార కార్యక్రమం అంటే లైవ్లీహుడ్ యాక్టివిటీ అంటాం, ఇలాంటి పెట్టుకోవడానికి అనువుగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. వీటి ప్రకారం 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉండే మహిళలు ప్రతి ఒక్కరికి కూడా 75,000 ఒక డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి 4 విడతలుగా 18,750 లెక్క 18,750 ఇంటూ 4 విడత కింద మొత్తం 75,000 ఇచ్చేసి వాటి ద్వారా ఏమైనా సరే వాటికి అదనంగా ఇంకా ఆసరా డబ్బుని, లేకపోతే 0 వడ్డీ డబ్బుని, లేకపోతే అదనంగా ఒక బ్యాంక్ లింకేజ్ కావాల్స్తే 10 లక్షల వరకు ఇస్తాం. ఆ డబ్బుని వాటితో కూడగొట్టుకొని ఒక అమౌంట్ని తీసుకొని దాన్ని ఒక లైవ్లీహుడ్ యాక్టివిటీ పెట్టుకొని తన కుటుంబాన్ని డెవలప్ చేసుకోమనేసి ప్రభుత్వ లక్ష్యం. డెవలప్ చేసుకోవడం కాదు, ఈ ఇచ్చే డబ్బుతో కనీసం నెలకి 25,000
కనీసం 25,000 ఆదాయం, అదనపు ఆదాయం వాళ్ళకు వచ్చేటటువంటి వ్యవసాయ ఆదాయానికి లేకపోతే ఇంకొక ఆదాయానికి అదనపు ఆదాయం సంపాదించుకోమని ప్రభుత్వం తాలూకా లక్ష్యం. అందులో భాగంగానే చేయూతని ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇకపై ప్రతి 15 రోజులకు అభివృద్ధి నివేదిక పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండల స్థాయిలో ప్రతి 15 రోజులకు ఒక రివ్యూ పెట్టుకుంటే ఇంకా ఎక్కువగా మనం ప్రోగ్రెస్ను అచీవ్ చేయొచ్చు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఇక మీదట ప్రతి 15 రోజులకు అఫీషియల్స్ ఎలాగో రివ్యూ పెడుతూ ఉంటారు. అఫీషియల్స్తో పాటు ప్రతినిధులు కూడా ఈ సమస్యల మీద రివ్యూ పెట్టుకొని మండల స్థాయిలో పరిష్కరించే విధంగా చేస్తే ఇంకా ఎక్కువ ప్రోగ్రెస్ రావచ్చు. మనం ఇప్పటికే చాలా రకాలుగా రాష్ట్రంలో అన్నింటిలో కూడా మొదటి స్థానంలో ఉన్నాం. ముఖ్యంగా హౌసింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా 21,75,000 ఇళ్ల నిర్మాణానికి గాను 6,82,000 ఇళ్లు నిర్మించామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. ఈ నెల 5న కాకినాడ సామర్లకోటలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగనున్న సామూహిక గృహ ప్రవేశాల నేపథ్యంలో ఆ గృహాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ ఎంపీ వంగా గీతతో కలిసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ పేదలకు ఇళ్లు నిర్మించడం అనే మహాయజ్ఞాన్ని ముఖ్యమంత్రి విజయవంతంగా ముగించారన్నారు. సామర్లకోటలో మొత్తం 2,400 ఇళ్లు అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మాణం జరుపుకున్నాయన్నారు. ఈపాటికే 1000 ఇళ్లు ఈపాటికే నిర్మితమై ఎల్లుండి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వహస్తాల మీదుగా రాష్ట్రం మొత్తం కూడా 21,75,000 ఇళ్ల నిర్మాణాలకు గాను శరవేగంగా 6,82,000 ఇళ్లు నిర్మించి ఒక మహాయజ్ఞం, ఆ యజ్ఞంలో బ్రహ్మాండంగా విజయవంతమై 6,82,000 ఇళ్లలో ఆ అక్క చెల్లెమ్మలు పండుగ చేసుకుంటూ సంక్రాంతి పండుగ, దసరా పండుగ, క్రిస్మస్ పండుగ, రంజాన్ పండుగ అన్ని పండుగలకు అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం రాయపల్లి గ్రామ రైతులకు ఢిల్లీకి చెందిన వారాహ క్లైమేట్ ఆగ్ ఆధ్వర్యంలో గిరిజన మిత్ర ద్వారా వ్యవసాయ అభివృద్ధిపై అవగాహన కల్పిస్తోంది. ఈ రోజు నిర్వహించిన కార్బన్ క్రెడిట్లపై రైతుల అవగాహన సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ డైరెక్టర్ బత్తుల సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గిరిజనులకు మొక్కలు అందించడంతో పాటు ఆగ్రో ఫారెస్టరీ ద్వారా గిరిజన వర్గాల చిన్నకారు రైతుల జీవన ఉపాధిని మెరుగుపరిచేందుకు సంస్థ కృషి చేస్తోందని వివరించారు. పర్యావరణ పరిరక్షణ దిశగా గ్రామాలను ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు మొక్కలు పెంచుతున్నామని స్థానికురాలు అచ్చియమ్మ తెలిపారు. నేను ఇవాళ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి ముఖ్యంగా ఈ సోషల్ ఫారెస్ట్రీ చాలా ముఖ్యం. ఈ సోషల్ ఫారెస్ట్లో జీడిమాడి కావచ్చు, మామిడి కావచ్చు, పనస కావచ్చు, వెదురు కావచ్చు, ఇలాగా పల వృక్షాలని ఎప్పుడైతే పండిస్తారో వాళ్ళకి గిరిజనులకి ఆర్థికంగా చేయూతనివ్వడమే కాకుండా మన వాతావరణ సమతుల్యాన్ని కాపాడడం కోసం, ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడం కోసం ఇవాళ కృషి చేస్తున్న వరాల సంస్థకి మరొకసారి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను రాయపల్లి బేగం వచ్చి అమ్మను మాకి వరహ సంస్థ వాళ్ళు వచ్చి మాకి మొక్కలు తనన్నారు. ఆ మొక్కలు పెంచడం వల్ల మాకి వాతావరణం బాగుంది. ఖాదీ వస్త్రాలను జాతీయ వస్త్రాలుగా భావించి గర్వంగా ధరించడమే కాకుండా విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సూచించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఖాదీ బండార్ను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో ఖద్దరు దుస్తుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వోకల్ ఫర్ లోకల్ పేరుతో బీజేపీ స్థానిక ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేసేలా ఓ కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. దేశంలోని ధనం బయటకు పోకుండా దేశాభివృద్ధికి ఉపయోగపడటం, రైతులు, కూలీల జీవితాలు అభివృద్ధి బాటలో సాగటం, స్వయం ఉపాధి మార్గాలతోనే భారతదేశాన్ని స్వావలంబన దిశగా తీసుకెళ్లడమే ఈ నినాదం ముఖ్య ఉద్దేశమన్నారు. నరేంద్ర మోడీ గారు పాటిస్తున్నారు. ఇవాళ వారు పాటించడమే కాకుండా ఈ దేశంలో ఉంటున్న 140 కోట్ల భారతీయులకు కూడా ఒక ప్రేరణగా నిలుస్తున్నారు. స్థానిక ఉత్పత్తుల్ని, గ్రామాల్లో చేతి వృత్తుల్ని, కుల వృత్తుల్ని కూడా ప్రోత్సాహాన్ని కల్పిస్తూ ఇవాళ విశ్వకర్మ యోజన పేరుతో 13,000 కోట్ల నిధులతో చేతి వృత్తులను ఆధారంగా జీవిస్తున్న 30 లక్షల మంది పైగా, తెలుగు రాష్ట్రాల్లో 4.5 లక్షల మంది కుల వృత్తులను ఆధారంగా జీవిస్తున్న వారికి ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇవ్వడం, ఆ శిక్షణ సమయంలో
ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పించడం, ప్రతిరోజు 500 రూపాయల స్టైఫండ్ ఇవ్వడం, ఇవి కాకుండా శిక్షణ అనంతరం 15,000 రూపాయలతో ఒక అధునాతనమైన కిట్టును కూడా వారికి ఇవ్వడం. ఇది మాత్రం కాకుండా వారి ఉత్పత్తుల్ని ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసుకునే సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని కూడా కల్పిస్తూ నిజంగా ఇవాళ స్థానిక ఉత్పత్తులకి, చేతి వృత్తుల వారికి, వృత్తిదారుల వారికి ఆలంబనగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ప్రతి సామాన్యునికి జీవిత భద్రత ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక నూతన పథకాలను రూపొందించడమే కాక ప్రజలకు ఆర్థికంగా అందుబాటులో ఉండేలా చూస్తోందని గుంటూరు జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ యలమందయ్య అన్నారు. గుంటూరులో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ క్రమంలో భారత తపాలా శాఖ రూపొందించి ప్రవేశపెట్టిన నూతన బీమా పథకం ప్రతి ఒక్కరికి జీవిత భద్రతను అందిస్తోందన్నారు. టాటా ఏఎస్డీ పేరుతో టాటా కంపెనీతో కలిసి రూపొందించిన ఈ బీమా పథకానికి కేవలం సంవత్సరానికి 399 రూపాయల ప్రీమియం చెల్లించడం ద్వారా 10 లక్షల రూపాయల బీమా పొందే వెసులుబాటును తపాలా శాఖ కల్పిస్తోందని ఆయన వివరించారు. శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ధర్మ ప్రచార వారోత్సవాలను ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తోందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి హరి సూర్యప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపు ఉదయం ఆలయంలో గోపూజతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయన్నారు. వెంకటేశ్వర శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం నందు 4/10/2023 నుండి 10/10/2023 వరకు సనాతన ధర్మ ప్రచార వారోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నెలలో జాలర్లకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఫిష్ ఆంధ్ర స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పొన్నాడలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిష్ ఆంధ్ర స్టాల్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ మొత్తం 5 స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేశామని ఒక్కో అవుట్లెట్కు 3.5 లక్షల రూపాయలు కేటాయించామన్నారు. చేప పిల్లల రవాణాకు 13 లక్షల రూపాయలతో వాహనం కొనుగోలు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మత్స్యకారులను ప్రోత్సహిస్తోందన్నారు. స్వచ్ఛమైన మంచి చేపలను పౌరులకు అందించాలనే సంకల్పంతో ఫిష్ ఆంధ్రకు రూపకల్పన చేశామన్నారు. వేటకు వెళ్లి చనిపోయిన వారికి 10 లక్షల రూపాయలను పరిహారం కింద అందిస్తున్నామని, అర్హులైన వారికి డీజిల్ సబ్సిడీ అందిస్తున్నామన్నారు. జాయింట్ డైరెక్టర్ మీకు చెప్పారు. ఇలాంటి అవుట్లెట్స్ నిర్మాణంలో రాష్ట్రంలోనే శ్రీకాకుళం మొదటి స్థానంలో ఉంది. ఇంతకుముందు 19 అవుట్లెట్స్ని అటు గుజరాత్ పేట దాటిన తర్వాత హైవేకి దగ్గరలో మనం ఏర్పాటు చేసుకున్నాం, ప్రారంభించాం. ఈరోజు 5 అవుట్లెట్స్ని ప్రారంభించుకుంటున్నాం. ఇప్పుడే ఒక 13,39,866 రూపాయలు ఖరీదు చేసే యూనిట్ చేప పిల్లలు రవాణా చేసుకునేటువంటి వాహనం ఇప్పుడే ఇంకొక లబ్ధిదారునికి ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున మత్స్యకారుల్ని ప్రోత్సహిస్తుంది ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భం మనం చేస్తుంది. డిజిటల్ విధానంలో ఆర్సీ లైసెన్స్లకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓ నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిందని ప్రొద్దుటూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం వేణు తెలిపారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్సీ లైసెన్స్లకు సంబంధించి ఈ యాప్ను సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కార్డులను తీసుకెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి నూతన విధానం ద్వారా ఆన్లైన్లోనే లైసెన్స్ పత్రాలు వాహనదారుడి ఫోన్కు పంపుతున్నామని వివరించారు. మోటార్ వెహికల్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఎం పరివాహన్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులోని ఆర్సీ లైసెన్స్ నెంబర్లు ఎంటర్ చేసి పూర్తి వివరాలు సంబంధిత అధికారులకు చూపిస్తే సరిపోతుందని వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ నిజామాబాద్లో పర్యటించిన ప్రధానమంత్రి 8,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేసిన నరేంద్ర మోదీ. ఎంతో మంది బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపదను ఓ కుటుంబం దోచుకుంటుందన్న ప్రధానమంత్రి. ఇందూర్ జనగర్జనలో కేసీఆర్పై విమర్శలు చేసిన నరేంద్ర మోదీ. ఛత్తీస్గఢ్లో పర్యటించిన ప్రధానమంత్రి జగదల్పూర్లో 26,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించిన నరేంద్ర మోదీ. దేశంలోని వనరులపై పేదలదే మొదటి హక్కు అని ఉద్ఘాటన. 2023కు గాను ఎలక్ట్రానిక్ డైనమిక్స్లను అధ్యయనంలో అమెరికాకు చెందిన 3 శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం. పెర్రీ అగోస్టోని, ఫెరింక్ క్రౌజ్,
ఎల్ హ్యూలియర్లకు సంయుక్తంగా నోబెల్ను ప్రకటించిన రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఆర్సీ లైసెన్సులకు డిజిటల్ విధానంలో నూతన యాప్ను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం. సెప్టెంబర్ నుంచి ఆన్లైన్లో లైసెన్స్ పత్రాలు వాహనదారుడి ఫోన్కు పంపుతున్నామన్న ప్రొద్దుటూరు మోటార్ వెహికల్ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.